ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమ మహానాడును వర్చువల్ పద్ధతిలో నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడు జోనల్ ఇన్ఛార్జిగా దామచర్ల సత్యాను పార్టీ అధిష్టానం నియమించిందని, ఆయన కుటుంబానికి రాజకీయంగా మంచి నేపథ్యం ఉందని పేర్కొన్నారు. 78 ప్రాంతాల్లో వర్చువల్ ఏర్పాట్లు, దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని సోమిరెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు మహానాడు ఒక పండగ లాంటిదని, ఈ వర్చువల్ వేడుకను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 78 ప్రాంతాల్లో వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మే 27, 28 తేదీల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలతో వర్చువల్ సమావేశాలు ఉంటాయని వివరించారు. ఈరోజు తిరుపతి పార్లమెంటులో రేపు జరగబోయే మహానాడు గురించి మాకు జోనల్ ఇన్ఛార్జిగా దామచర్ల సత్య గారు, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్, ఆయన్ని నియమించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సత్య గారు అందరితో బాగా కోఆర్డినేట్ చేస్తాడు. వాళ్ళ తాత మంత్రిగా, మాతో కూడా మేమిద్దరం కలిసి మంత్రిగా పనిచేసిన వాళ్ళమే. దామచర్ల ఆంజనేయులు గారు, సత్య గారు రావడం సంతోషం. నెంబర్ 2 ఏంటంటే, రేపు 27, 28 మహానాడు నెల్లూరులో ఉండింది. ఈ యుద్ధ వాతావరణం, ఈ పరిస్థితుల మీద వర్చువల్ మీటింగ్ అక్కడ మంగళగిరి హెడ్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్లా జాతీయ రాష్ట్ర కమిటీలు మాత్రం పార్టిసిపేట్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం మహానాడు జరుగుతుంది. లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, సో దాని ఇంపార్టెన్స్ కూడా మాకుంది. అయితే నెల్లూరులో భారీగా చేయాలని చెప్పేసి అనుకున్నది ఈ యుద్ధ పర్యానంతరం అది క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా జిల్లా మహానాడులు, మినీ మహానాడులు, నియోజకవర్గ మినీ మహానాడులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓన్లీ క్లస్టర్ లెవెల్లో వర్చువల్ మీటింగ్ జరగద్ది. మే 27, 28 అంటే దాంట్లో ఉండే క్లస్టర్ ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, అనుబంధ కమిటీలు, మండల కమిటీలు అందరూ కలిసి అరౌండ్ 350 to 400 అవుతారు. 350 నుంచి 400. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్లో 78 క్లస్టర్లు ఉన్నాయి. 78 క్లస్టర్లు 27, 28 ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతాయి. అక్కడ మంగళగిరిలో ఇవి, ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మా కార్యకర్తలందరూ వాటిని ఫాలో అవుతారు. బట్ సేమ్ టైం కొంతమంది 2 వే, సపోజ్ కొంతమంది ఎమ్మెల్యేలకు ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చుంటే ఇక్కడి నుంచి మాట్లాడినా ఆల్ ఓవర్ ద స్టేట్ ఆ స్క్రీన్లో ఫోకస్ అవుతుంది అన్నమాట. ఒక డిసిప్లైన్డ్ తెలుగుదేశం పార్టీ మహానాడు, ఎన్టీ రామారావు గారు పెట్టిన మహానాడు మాకు బాగా గుర్తుంది. నాంపల్లి గ్రౌండ్స్ నుంచి సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్స్ దాకా మేము ఆ ర్యాలీలో నడిచిపోయిన వాళ్ళమే. దాదాపు అరౌండ్ 15 కిలోమీటర్స్. ఆ రోజులన్నీ గుర్తుండాయి. రాష్ట్రమంతా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ మహానాడు జరిగినాయి. ఇప్పుడు ఆ కరోనా టైంలో ఇప్పుడు మాత్రమే వర్చువల్ సమావేశాలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఏదేమైనా క్లస్టర్ మీటింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా జరిగేటట్టుగా ఇటు పనబాక లక్ష్మి గారు, ఇటు దివాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. సత్య గారికి 3 పార్లమెంట్లు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, అవి కూడా ఆయన ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. సరే, ఏదేమైనా తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత దేశంలోనే ఈ పార్టీకి ఒక గుర్తింపు. ఆయన పార్టీ పెట్టినప్పుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం. ఈరోజు కూడా ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకని 2 years, దాదాపు 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది బాధ్యతలు చేపట్టి. రేపు జూన్ 4వ తేదీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ళు అవుతుంది. సంక్షేమంలో
దేశంలో మేము ఫస్ట్ ఉన్నాం. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వితంతువు వృద్ధాప్య పెన్షన్లలో సంవత్సరానికి 33,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న రాష్ట్రంలో మేము ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ తెలంగాణ 8,000 చిల్లర కోట్లు. మహారాష్ట్ర మాకు 2.5 టైమ్స్ పెద్దది. వాళ్ళు ఖర్చు పెట్టేది 4,000 చిల్లర కోట్లు, 5,000 కోట్లు సంవత్సరానికి. మేము ఖర్చు పెట్టేది 33,000 కోట్లు. నేను చెప్పాను 7 రాష్ట్రాలు కలిపి నెలకి 2,745 కోట్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నెలకి 2,725 కోట్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్. అటువంటి వెల్ఫేర్, తల్లికి వందనం, వాళ్ళు ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది బిడ్డలున్నా ఇస్తున్నాం. అందుకని గిరిజన పిల్లలు 2, 3 బడికి పోయే పరిస్థితి వస్తూ ఉంది. అదొక్కటి కాదు, స్త్రీలకి బస్సుల్లో ఫ్రీగా ఇస్తున్నాం, 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ఇటువంటి అన్నీ బహుశా ఏ రాష్ట్రంలో వెల్ఫేర్ కోసం ఇంత ఖర్చు పెట్టే రాష్ట్రాలు లేవు. ఇవన్నీ ఉంటే చూసి ఓచుకోలేక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎక్కడనో ఇది కొంచెం చెడింది. వాళ్ళ తండ్రి 17 ఏళ్ల క్రితం హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే 17 ఏళ్ల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అనుమానాలు ఉన్నట్టు మాట్లాడటం ఏదో చెప్పిన సామెత నేను సోషల్ మీడియాలో చూసా ఇప్పుడే. సూది పోయిందని సోదికి పోయినారంట. పోతే వీళ్ళ రంకులన్నీ బయటపడ్డాయంట. అట్టా 17 ఏళ్ళ తర్వాత ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడితే ఈరోజు మీ రక్త చరిత్ర, మీ తండ్రి, మీ తాత, నీది, మీ ముగ్గురి రక్త చరిత్ర టోటల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి అడుగుతుండా, ఏమాత్రం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు. ఆ రోజు మీ తండ్రి చనిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వెంటనే ఆయన ప్రాణమిత్రుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే రోసయ్య గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగాడు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ క్షుణ్ణంగా విచారించింది. ఏమనిచ్చింది? యాక్సిడెంట్లో చనిపోయినాడు, మరే కారణం లేదని ఇచ్చింది. నువ్వు 17 ఏళ్ల తర్వాత అసలు ఇటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్, రక్త చరిత్రలకు ఎలాంటి సంబంధం లేని క్లీన్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అనుమానం అని చెప్పి నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు. ఈరోజు నవ్వుల పాలైపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నవ్వుల పాలైపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా మీద, మా నాయకుడి మీద నువ్వు రక్తం అంటే ఈ జరిగిన మీ చిన్నాయన మర్డర్ కరెక్ట్గా నెలకో 2 నెలలకో నువ్వు ముఖ్యమంత్రివి. అది కూడా అనుమానాలు చెప్పే పరిస్థితికి వచ్చేసేసావు. సిబిఐ ఎంక్వైరీలు అంటే నీకు లెక్కలే, నీకు జైళ్ళకు పోయించినా నీకు లెక్కలే. ఏదేమైనా ఒక దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి రావటం చాలా బాధాకరం. ఏదేమైనా ప్రజలు తెలుసుకున్నారు. పార్థసారథి రెడ్డి దగ్గర నుంచి బీటెక్ రవీంద్రారెడ్డి దగ్గర నుంచి ఈరోజు మీ కడప రక్త చరిత్ర చెప్తుంటే పిల్లలు, యంగ్స్టర్స్ మేము కూడా మర్చిపోయినాం. ఈరోజు చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న కాలేజ్ స్టూడెంట్స్ అని కూడా లేకుండా మర్డర్ చేయించిన చరిత్ర మీది అని చెప్పేసి ఈరోజు రాష్ట్రము, దేశమంతా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాకూడదు. 5 ఏళ్ళు రాష్ట్రం ఘోరమైన వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దుర్మార్గమైన పరిపాలన జరిగింది. ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయినాం. చట్ట ప్రకారం ఎవరి బతుకులు వాళ్ళ బతకలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకెళ్తా ఉన్నాం, ముందుకు పోతున్నాం.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధిలో ముందున్నాం. బట్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు, అట్లే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు, అక్కడ మోడీ గారి సపోర్టు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మద్దతు అన్నీ కలిసి వచ్చినాయి. మా నాయకులకు నేను కోరేది కూడా ఏంటంటే, అందరం రేపు మహానాడు ఒక పండుగలాగా చేసుకుంటాం, ఒక డిసిప్లైన్గా చేసుకుంటాం. ఆ స్క్రీన్స్ పెడుతున్నాం, అక్కడ మైక్స్ పెడుతున్నాం, వర్చువల్గా ఆడ జరిగేది క్షుణ్ణంగా 2 రోజులు అందరం వాచ్ చేస్తాం. అవి మళ్ళీ ఒకసారి యంగర్ జనరేషన్కి అందరికీ మహానాడు అంటే ఏంటి, తెలుగుదేశం ఒక లక్ష్యాలు ఏంటి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది దేనికి, ఈరోజు జరిగేటేంటి అని తెలుసుకునేదానికి అత్యంత ముఖ్యమైన సందర్భం, పండగ మహానాడు అని చెప్పి దాన్ని పార్లమెంట్ కమిటీ దగ్గర నుంచి జోనల్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన తిరుపతి పార్లమెంట్ పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ గౌరవ శాసనసభ్యుల్ని, అలాగే మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు పన్వాక లక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరినీ కలుసుకోవటం, అలాగే రేపు జరగబోయే మహానాడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వర్చువల్ మహానాడు క్లస్టర్ లెవెల్లోకి ప్రతి ఒక్క క్లస్టర్లో ఒక పండగ వాతావరణంలో చేయాలనే ఒక ఆలోచనతో మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా ఇది ఒక పండగ వాతావరణంలాగా దీన్ని చేయటం, దీన్ని ఎలాగ ఏర్పాటు చేయాలి అన్ని క్లస్టర్లతోటి ఈరోజే మీటింగ్ పెట్టుకోవడం, తిరుపతి పార్లమెంట్లో ఉన్న అన్ని క్లస్టర్లతోటి మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏ విధంగా ఈ యొక్క సమ్మర్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ అందరూ ఇన్ఛార్జీలు కానీ అందరం మాట్లాడుకొని ఒక టీం వర్క్ తోటి ఈ ప్రోగ్రాం బాగా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో అందరం ముందుకెళ్తున్నాం. తప్పకుండా టెక్నాలజీ కానీ ఏదైనా ఒక కొత్తగా ఆలోచించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు చాలా ఘనంగా నిర్వహించబోతున్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరి దగ్గర 100 కాబట్టి నాకు మొన్నే మన ఈ యొక్క జోన్ 4 కోఆర్డినేటర్గా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నియమించడం, మన తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటుకి కోఆర్డినేటర్గా జోనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. తప్పకుండా అందరితోటి సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలుపునకు కృషి చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.